జిల్లా జమ్మికుంట మండలం తనుగల వాగుపై నిర్మించిన మానేరు చెక్ డ్యామ్ ను శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారని స్థానికులు పలు గ్రామాల ప్రజలు ఇసుక మాఫియా దుండగలేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు। ఈ సందర్భంగా జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈరవేణి పరశురాములు మాట్లాడుతూ వేల ఎకరాల సాగునీటి సరఫరా నిలిచిపోవడం వలన నిన్నంపేట గుంపల తనుగుల చెంబునిపల్లె పాపకుపల్లె నాగారం పలు గ్రామాల వ్యవసాయ రైతులకు తీవ్ర ప్రభావం పడిందని తెలిపారు। ఈ ఘటనపై నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖతో పాటు పోలీస్ సిబ్బంది, ఉన్నతాధికారులు కూడా వెంటనే చెక్ డ్యామ్ ను కూల్చివేసిన దుండగులను వారిని ఆశ్రయించిన ఇసుక మాఫియా మాటలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। చెక్ డ్యామ్ ను కూలదూర్చిన వారిని అదుపులోకి తీసుకొని కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। అదేవిధంగా చెక్ డ్యామ్ అత్యవసర ప్రతిపాదికన చేసి నిర్మించాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఈరవేణి పరశురాములు, మాజీ ఎంపీటీసీ సభ్యులు తోట లక్ష్మణ్ తో సహా స్థానిక గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు। నా పేరు వీరంనేని పరశురామరావు। నేను జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిని। నిన్న రాత్రి గుంపుల మన చెమురుపల్లి రెప్రెస్ కాలనీ వద్ద నిర్మించినటువంటి చెక్ డ్యామ్ను గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని బ్లాస్టింగ్ చేసి కూలగొట్టడం జరిగింది। ఎందుకు చెప్తానంటే అంత పెద్ద ఫ్లో వాటర్ వచ్చినా కూడా చెక్ డ్యామ్ గింత కూడా చెక్కు చెదరకుండా ఉన్నది। దీన్ని కారకం రైతులు దాదాపు 5,000 ఎకరాలకు రైతులకు ఉపయోగపడేటువంటి చెక్ డ్యామ్ను ప్రభుత్వం నిర్మిస్తే దీన్ని కావాలని ఇసుక మాఫియా వాళ్ళు ఇది 100% ఇది చేసిన పనే కాబట్టి తక్షణమే వారి మీద కఠిన చర్యలు తీసుకొని వారిని కటకటాలకు పంపించాలని మేము హెచ్చరించడం జరుగుతుంది।